నమస్తే శ్రీ కృష్ణాయ నమః. ఈరోజు జూలై 13, 2025 ఆదివారము. అనగా ఈరోజు బోనాలు జరిగి అంటే మూడవ ఆదివారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి తదియ రాత్రి 1:01 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. వర్జం ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. రాహుకాలం సాయంత్రం 5:13 నుంచి సాయంత్రం 6:50 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:25 నుంచి రాత్రి 10 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 13వ తారీఖు 2025 ఆదివారం దిన ఫలితాలు గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలోను, బుధుడు మిథున రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో ఉన్నాడు. రాహు మేషరాశిలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు ఆదివారమైనందున సూర్యుని యొక్క ప్రభావము చాలా స్పష్టంగా కనబడుతుంది. నేత్రానికి సంబంధించి అంటే కళ్ళకు సంబంధించి, నేతృత్వానికి సంబంధించి అంటే లీడర్షిప్ క్వాలిటీసు, గౌరవము, స్త్రీ పురుష సంబంధాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పుడు 12 రాశుల వారికి చూసినట్టయితే కనుక ముందుగా మేషరాశి వారికి, ఇందులో ఉన్న విద్యార్థులకు సృజనాత్మకంగా అంటే క్రియేటివ్గా ఆలోచిస్తారు. నాట్యము, సంగీతము, డ్రాయింగుల్లో మంచి మెరుగుదల అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అధికారులతో బలమైన నెట్వర్క్ మీకు ఉండాలి. వాళ్ళతో సత్సంబంధాలు నెలకొనే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని మేనేజ్ చేసుకునే స్కిల్స్ని పెంపొందించుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బ్రాండింగ్ ప్రయత్నాలు ఏదైనా చేయాలి అని అనుకుంటే ఈరోజు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త కొత్త మార్గాలను మీరు ప్రవేశపెట్టుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పండిన పంట అమ్మకానికి మంచి ధర వచ్చే ఏర్పాటు కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనబడలేదు. కానీ గతంలో ఉన్న ఒత్తిడి వల్ల నిద్రలేమితనంతో పాటు కొంచెం ఒత్తిడి కూడా ఎక్కువగా గోచరిస్తోంది. దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే గోధుమ పాయసం కానీ లేదా ఉదయం పూట జీలకర్రతో కాచినటువంటి కషాయాన్ని కనుక తాగినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సోదర సోదరులతోనూ పాత విషయాలు చర్చకు వచ్చి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా ఆదిత్య హృదయం పఠించడంతో పాటు ఎరుపు రంగు వస్త్రాలను దానం చేసే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్ కోర్సెస్ చదువుతున్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడము, వాటి మీద ఫోకస్ పెరగడము జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ వేతనము పెరిగే అవకాశం కనబడుతోంది. నెమ్మది నెమ్మదిగా మీకు ట్రాన్స్ఫర్స్ కానీ మీరు ఏదైతే అనుకుంటారో అవి జరిగేందుకు మార్గాలు గోచరిస్తాయి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక పాత క్లయింట్లు తిరిగి మళ్ళా మిమ్మల్ని కలవడము, మీ మీద నమ్మకం పెరగడము జరిగే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటి వనరుల మీద ఆధారపడే పంటలు కనుక మీరు వేస్తే విశేషమైన పంట పండడంతో పాటు లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నరాల బలహీనత కొంచెంగా వచ్చే అవకాశం కనబడుతోంది. దీన్ని జాగ్రత్తగా ఎదుర్కోవడమా లేదా తీవ్రతరమైతే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ నెగ్లెక్ట్ చేయకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు, ఒక శుభవార్తలు వినే అవకాశము కనబడుతోంది. గతంలో ఎవరితోనైనా మనస్పర్ధలు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, బంధువులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇలాగ మీకు ఎవరితో అయితే మనస్పర్ధలు గతంలో ఉన్నాయో అవి ఈ రోజు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహావిష్ణువుని
తులసి దళంతో పూజ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీడియా దాంట్లోనూ అంటే మీడియా రంగంలోనూ జర్నలిజము, మేనేజ్మెంటు, మెడికల్, లా, ఇంజనీరింగు ఇలా చదివే విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి విశేషమైన ప్రోత్సాహము, విజయము కలిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సీనియర్స్ ప్రోత్సాహం మీకు లభిస్తుంది. ఆఫీసు పాలిటిక్స్ జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు పనిచేసే స్థలంలో విపరీతమైన రాజకీయాలు జరిగే అవకాశము, మిమ్మల్ని పాడు చేసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మార్కెటింగ్ రంగంలో పెరుగుదలతో పాటు డిజిటల్ ప్రచారానికి అంటే మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలన్నా, ఏదైనా ప్రమోషన్స్ చేసుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక ద్రాక్ష, జామ ఈ పంటలు వేసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎయిర్ కండిషన్లతో జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు ఏసీలో కాకుండా న్యాచురల్గా ఉండే గాలి తీసుకునేటట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్నపిల్లలతో సంబంధం ఏర్పడుతుంది. దూరంగా ఉండేవారు దగ్గర అయ్యే అవకాశం గోచరిస్తోంది. పరిహారంగా మీరు పసుపుని దానం చేయడంతో పాటు మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేస్తూ ఆ ఆలయానికి కనుక వెళ్ళినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు హ్యూమన్ సంబంధించి అంటే హెచ్ఆర్కి సంబంధించి కానీ లేదా ఆర్ట్స్ రంగాలలో చదువుతున్న వాళ్లకు విశేషమైన ఐడెంటిఫికేషన్ రావడంతో పాటు మీరు ఏదైతే గోల్స్ సెట్ చేసుకున్నారో ఆ గోల్స్ని రీచ్ అయ్యేందుకు ఈరోజు మంచి అవకాశము. ఆ దిశగా ప్రతి విద్యార్థి ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త బాధ్యతలు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రయాణ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులు, తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ లాభాలు కూడా మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వరి, గోధుమ సాగుకు ఇది చాలా శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గుండె సంబంధిత ఆపరేషన్స్ అయిన వారు కానీ అలాంటి సమస్యలు ఉన్నవారు కానీ ఈరోజు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొబ్బరి నీళ్లు కనుక తాగినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. వాహన యోగం కూడా మీకు కనిపిస్తోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి పూజ చేయడంతో పాటు తేనె కలిపిన పాలను కనుక నివేదన చేసినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాల నుంచి మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.